శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 27వ అధ్యాయం శ్లోక పారాయణ విధానాన్ని గమనిద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించినటువంటి విషయం, ఇంద్రుడు కామధేనువు స్వర్గలోకం నుంచి వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతించి, అంతేకాకుండా గోవిందుడు అనేటువంటి నామాన్ని అక్కడ స్వామివారిని ఉచ్చరించి ఆ స్వామివారిని కీర్తించి అమృతధారం లాంటి క్షీరములతో అలాగే అనేకమైనటువంటి పుణ్య జలాలతో స్వామిని అభిషేకించడం అనేటువంటి ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు చక్కగా వర్ణించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం 3 పాఠాలలో మనం చెప్పుకున్నాం ఈ శ్లోకాలు. వాటిని మనం శ్లోకాలు నేడు పారాయణ క్రమంలో చూద్దాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 27 అధ్యాయాలు కూడా మొత్తం 137 భాగాలుగా ఎప్పటికప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అవి కూడా మీకు టెలిగ్రామ్ యాప్లో మీ అందరికీ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా మళ్ళీ వినాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, క్లాస్ మిస్ అయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక వాటిని మీరు మళ్ళీ వినొచ్చు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని శ్లోక పారాయణం ప్రారంభించుకుందాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చదవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మేడం గారు ప్రారంభించండి. అలాగే. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇంద్రుడు కామధేనువు శ్రీకృష్ణుని స్తుతించి అభిషేకించుట. శ్రీ సుఖ ఉవాచ. గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదవ్రజత్ కృష్ణం సురభిః శక్ర ఏవ చ వివక్తః ఉపసంగమ్య వ్రీడితః కృతహేళనః పస్పర్శపాదయోరేణం కిరీటేనార్కవక్షసా. మరొకసారి చదవండమ్మా. రెండోదండి. అవును. వివిక్త ఉపసంగమ్య వ్రీడిత కృతహేళనః పస్పర్శపాదయోరేణం కిరీటేనార్కవక్షసా. దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః నష్టత్రిలోకే సమద ఇంద్ర ఆహాకృతాంజలిః. ఇంద్ర ఉవాచ. విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం త్వస్వరజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధక. కుతోను తద్ధే తవ ఈశ తత్కృత లోభాదయో ఏ బుధలింగ భావాః తదాపి దండం భగవన్ బిభర్తి ధర్మస్య గుప్తై ఫల నిగ్రహాయ. పితా గురుస్వం జగతామధీశో దురచ్చయ కాల ఉపాత్త దండక. హితాయ స్వేచ్ఛా తనుభిః సమీకసే మానం విధున్వన్ జగదీశమానినాం. ఏ మద్విదాజ్ఞా జగదీశమానినక త్వాం వీక్షకాలే భయమాసు తన్మదం. హిత్వార్యమార్గం ప్రజజంచ పస్మయా ఇహాఖలానాం అపి తేను శాసనం. మరొకసారండి. 3వ లైన్లో హిత్వార్యమార్గం ప్రభజంత్య పస్మయా. హిత్వార్యమార్గం ప్రభజంత్య పస్మయా
ఇహా కళానాం అపి తేను శాసనం. అంతే. కరెక్ట్ గా వచ్చిందండి. సత్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తే విశద విదుష ప్రభావం క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్ మతిరీతమే సతి తవావతారో యమధోక్షజేహ స్వయంవరాణ మురభార జన్మనాం చమోపతీనాం అభవాయ దేవ భవాయ యుశ్చరణ భవాయ యుష్మరణానువర్తినాం నమస్తుభ్యం భవాయ యుష్మచ్చరణానువర్తినాం భవాయ యుష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ శాశ్వతాం పతయే నమః. బాగుంది. మూర్తి గారు చదువుతారా? ఎస్ సార్. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. మయేదం భగవన్ గోష్ఠ నాశాయాసారవాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా త్వయేషానుగృహీతోస్మి ధ్వస్తస్తంభో వృధోద్యమః ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. శ్రీశుక ఉవాచ ఏవం సంకీర్తతః కృష్ణో మఘోనా భగవానముం మేఘగంభీరయా వాచ ప్రహసన్నిదమబ్రవీత్. శ్రీభగవానువాచ మయా తే కారిమఘవన్ మఖభంగోను గృహత మదనుస్మృతయే నిత్యం మత్తస్యేంద్రశ్రియాభృశం వాం ఐశ్వర్యసీమధాంధో దండపాణిన్న పశ్యతి తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛ్యామ్యనుగ్రహం గమ్యతాం శక్కబద్ధం వః క్రియతాం మేను శాసనం స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వస్సంభవర్జితైః అథాహ సురభిః కృష్ణం అభివంజమనిస్విని స్వసంతానైరుపమంత్య గోపరూపిణమీశ్వరం. సురభిర్వాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన తనాథా వయమచ్యుత త్వం నః పరమకం దేవం త్వన్న ఇంద్రో జగత్పతే భవాయ భవగో విప్ర దేవానాం ఏ చ సాధనః ఇంద్రనస్వామిపేక్ష్మ్యామో బ్రహ్మణా చోదితా వయం అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమేర్భారాపనుత్తయే. చాలా సంతోషం. వాసంతి గారు చదువుతారమ్మా. 21 నుంచి చదవండి అమ్మా. వాసంతి గారు చదువుతానండి. నమస్కారం అండి. నమస్కారం. సురభిపయసాత్మనః జలైరాకాశగంగాయ ఐరావత కలోద్ధృతైః ఇంద్ర సురర్షిభిః సాకం చోదితో దేవమాతృభిః. కరెక్టే కదండి? చో పెట్టడం కరెక్ట్ అండి. చోదితో దేవ మాతృభిః అభ్యసించత దాసార్హం గోవింద ఇతి చాభ్యదాత్. తత్ర గతాస్తుంబు నారదాదయో గతాస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యా దర్శిద్ధచారణాః జగుర్యసో లోక మలాపహం హరేః సురాంగనం సం నంృతుర్ము దాన్వితాః తం తుష్టువృత్తేవ
निकाय केतवो यवाकिरंश्चाद्भुत पुष्पवृष्टिभिः लोकापरां निर्वृति माप्नुवं श्रेयो गावस्तदा गाम नयन् पयोद्धृताम् नानारसौघा सरितो वृक्षा आसन् मधुस्रवाः अकृष्टपच्यौषधयो गिरयो अकृष्टपच्यौषधयः గిరయో బిభ్రధున్మణిన్. రైటేనా అండి స్వామి? కరెక్టే అమ్మా, బాగా చదివారు. ఆకృష్టాన్ని పోయి అకృష్టాన్ని రెండోసారి సవరించుకున్నారు, బాగుంది. కృష్ణే నిన్న చెప్పారు కదండి, గుర్తుంది. అకృష్ట పచ్యౌషధయం గిరయో బిభ్రధున్మణిన్ కృష్ణేభిషిక్తయేతాని సత్వాని కురు నందన నిర్వైరాణ్య భవం స్థాత శూరాణ్యపి నిసర్గతః ఇతి గోకులపతిం గోవిందమభిషిచ్య సహ అనుజ్ఞాతో యయో శక్రో రుచో దేవాదివిద్ధివం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే సప్తవింశోऽధ్యాయः. ఆనందరావు గారు, సుబ్బారావు గారు. ఆనందరావు గారు మొదలు పెట్టండి, తర్వాత సుబ్బారావు గారు. జయ గురుదత్త. సరే, అథ సప్తవింశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదావ్రజత్కృష్ణం సురభిః శక్ర ఏవ చ వివిక్త ఉపసంగమ్య వ్రీడీతః కృతహేళనః స్పర్శపాదయోరేనం కిరీటేనార్కవచ్చసా దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్యామిత తేజసః నష్ట త్రిలోకేశ మద ఇంద్ర ఆహ కృతాంజలిః. ఇంద్ర ఉవాచ. ఇక్కడ రెండో శ్లోకంలో ఒక అక్షరం తప్పు పడిందండి. టెక్స్ట్ బుక్ లో కరెక్ట్ గా ఉంది. ఈ అక్షరం వ్రీడీత దీర్ఘం ఉండటం తప్పండి. వ్రీడిత అని ఉండాలి. టెక్స్ట్ బుక్ లో కరెక్ట్ గానే ఉంది. వ్రీడిత అంటే సిగ్గు. వ్రీడిత. వివిక్త ఉపసంగమ్య వ్రీడిత కృతహేళన. కరెక్ట్. 4వ శ్లోకం. ఇంద్ర ఉవాచ విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధః కుతోను తద్దే తవ ఈశ తత్కృతా లోభాదయో ఏ బుధలింగ భావాః తథాపి దండం భగవాన్ బిభర్తి ధర్మస్య గుప్త్యై ఖల నిగ్రహాయ పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్త దండః హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం ఏ మద్విధాజ్ఞా జగదీశమానినస్త్వాం వీక్ష్య కాలే భయమాతు తన్మదం హిత్వార్యమార్గం ప్రభజంత్యపస్మయా ఈహా ఖలానామపి తేనుశాసనం సత్వం మమైశ్వర్య మదప్లుతస్య కృతాగసస్తే విదుషః ప్రభావం క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశ మే సతి తవావతారో యమధోక్షజేహ స్వయంభరాణామురుభార జన్మనాం చమూపతీనామ భవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. చాలండి, బాగుంది. సుబ్బారావు గారు. నమస్తే.
చదువుతాం నీకు. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. మయేదం భగవన్ కోష్టనాశాయ సారావాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా త్వయేషానుగృహీతోऽస్మి ధ్వస్తస్తంభో వృద్ధోద్యమః. ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. శ్రీశుక श्रीशुक ఉవాచ. उवाच एवं सकीर्तितं कृष्णो मघो न भगवानमुम् मेघगम्भीरया वाचा प्रहसन्निदमब्रवीत्. श्रीशुक उवाच एवं संकीर्तितः कृष्णो मघो न भगवानमुम् मेघगम्भीरया वाचा प्रहसन्निदमब्रवीत्. श्रीभगवानुवाच मया ते कार्य मघभङ्गो సుబ్బారావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. చదవండి సుబ్బారావు గారు, అన్మ్యూట్ చేసుకుని మేఘగంభీరయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్. శ్రీభగవానువాచ మయా నిత్యం మత్తస్యేంద్రశ్రియాభృశం మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహం గమ్యతాం శక్రభద్రం అక్రీతాం మేనుశాసనం స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వః స్తంభవర్జితైః. అతాః సురభిః కృష్ణం అభివంద్య మనస్విని స్వనంతానైరుపామంత్ర్య గోపీరూపిణమీశ్వరం. స్వసంత ఇక్కడ స్వసంతానైరుపామంత్ర్య గోపీరూపిణమీశ్వరం. గోపరూపిణమీశ్వరం. సురభిరువాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవః భవతా లోకనాథేన స్నాభావయమచ్యుతం త్వం పరమకం దైవం త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవ గో విప్రదేవానాం ఏ చ సాధవః ఇంద్రం నస్త్వాభిష్. మేడం జై గురు. జై గురు సత్యం. మీరు ఏదైనా తప్పు చదివారంటే పక్కన మేడం గారు ఉన్నారు, అందించేస్తున్నారు, చక్కగా సరిదిద్దిస్తున్నారు. బాగుంది. ఇంద్రన్నస్వాతిశేక్ష్యామో బ్రహ్మణా చోదితా వయం అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమిర్భారాపనుత్తయే. శ్రీశుక ఉవాచ ఏవం కృష్ణముపామంత్ర్య సురభిః పయసాత్మనః జలైరాకాశగంగాయా ఐరావతకరోద్ధృతైః. ఇంద్రః సురర్షిభిः సాకం చోదితో దేవమాతృభిः అభ్యషించత దాసార్హం గోవింద ఇతి చాభ్యథాత్. తత్రాగతాస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణాః జగుర్యశో లోకమలాపహం హరేః సురాంగనాః సంనృతుర్ముదాన్వితాః. సురాంగనాః సంనృతుర్ముదాన్వితాః
तं तुष्टुवुर्देव निकायकेतवो व्यवाकिरंश्चाद्भुतपुष्पवृष्टिभिः लोकाः परां निर्वृतिमाप्नुवंस्त्रयो गावस्तदा गामनयन् पयोद्धृताम् नानारसौघाः सरितो वृक्षा आसन् मधुस्रवाः अकृष्टपच्यौषधयो गिरयो बिभ्रदुन्मणीन् कृष्णेऽभिषिक्तयेतानि सत्त्वानि कुरु नन्दन निर्वैरारण्यभवं स्तात क्रूरारण्यपि निसर्गतः इति गोकुलपतिं गोविन्दमभिषिच्य सः अनुज्ञातो ययौ शक्रो वृतो देवादिभिर्दिवम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे सप्तविंशोऽध्यायः 27వ శ్లోకం చదవండి. 27వ శ్లోకం 26 అండి. 27 కృష్ణే సత్వాని కురు నందన నిర్వైరారణ్య భవం స్థాత క్రూరారణ్యపి నిర్వైరాణ్యభవం స్థాత క్రూరాణ్యపి నిసర్గతః. అంతే. తర్వాత చదవండి. స్టార్టింగ్ सप्तविंशोऽध्यायः श्रीशुक उवाच गोवर्धने द्रुते शैले आसाराद्रक्षिते व्रजे गोलोकादाव्रजत् कृष्णं सुरभिचक्र एव च विविक्त उपसंगम्य व्रीडितः कृत हेलनः पस्पर्श पादयोरेनं किरीटे नार्कवर्चसा दृष्टश्रुतानुभावोऽस्य कृष्णस्यामिततेजसः नष्टत्रिलोके समद इन्द्र आहाकृताञ्जलिः. इन्द्र उवाच विशुद्धसत्त्वं तव धाम शान्तं तपोमयं वस्तरजस्तमस्कं मायामयोऽयं गुणसम्प्रवाहो न विद्यते ते ग्रहणानुबन्धः. कुतो नु तद्दे तव ईश तत्कृत लोभादयो ये बुद्धलिङ्गभावाः तथापि दण्डं भगवान् बिभर्ति धर्मस्य गुप्त्यै खलनिर्ग्रहाय. पिता गुरुस्त्वं जगतामधीशो दुरत्ययः काल उपात्तदण्डः हिताय चेच्छा तनुभिः समीहसे मानं विद्युन्वन् जगदीशमानिनाम्. ये मद्विधाज्ञा जगदीशमानिना स्वां वीक्ष्य काले भयमासु तन्मदम्. हित्वार्यमार्गं प्रभजं जपस्मया ईहा खलानामपि तेऽनुशासनम्. सत्त्वं ममैश्वर्य मदप्लुतस्य कृतागसत्ये विदुषः प्रभावं क्षन्तुं प्रबोधार्हसि मूढचेतसो मैवं पुनर्भून्मतिरीश मे सति. ఈ ఒక్కసారి ఇప్పుడు ఈ రెండో లైన్ని మీరు మధ్యలో ఇక్కడ విడదీయకుండా ఆ ఒక్క పదాన్ని చదివేసేయండమ్మా కంటిన్యూషన్ లో. కృతాగసస్తే విదుషః ప్రభావః. ఆ కృతాగసస్తే విదుషః అనే దగ్గర అక్కడ వ్యత్యాసం కొద్దిగానే కృతాగసస్తే విదుషః ప్రభావం అంతే. ఎందుకంటే అక్కడ గ్యాప్ మీరు ఒకవేళ మీరు గ్యాప్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. అప్పుడు గ్యాప్ ఇచ్చినప్పుడు అకారంతో పలకాలి. అవిదుషః అని పలకాలి. విదుషుడు కాని వాడు మూర్ఖుడు. కృతాగసస్తే విదుషః ప్రభావం అని చదవాలి. ఇక్కడ కూడా చివరిలో కూడా అలాంటిది
మే సతి, మే సతి అని 2 పదాలుగా చదవండి. మధ్యలో ఇలా వచ్చిందంటే దాంట్లో అకారం ఉన్నట్లు లెక్క. మే అసతి అన్న విడతీయాలి, లేకపోతే మే సతి వ్యత్యాసం లేకుండా చదవండి. బాగా చదువుతున్నాం. మీ పేరండి? నెక్స్ట్ 9. మీ పేరేంటమ్మా? నా పేరు శకుంతల అండి. ఓ మీరండి. తవావతారో యమధోక్షజేహ స్వయం భరాణామురుభార జన్మనాం చమూపతి నామ భవాయ దేవా భవాయ యుష్మచ్చరణానువర్తినాం. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. జై గురుదత్త. జై గురుదత్త. అంటే వేరే ఫోన్ లో మీరు లాగిన్ అయ్యారా? వేరే పేరు పడింది. చదవండి అమ్మ. నేను చదువుతానండి. వనజ గారు, తర్వాత వనజ గారు చదవండి, తర్వాత భార్గవి గారు. స్వచ్ఛందోపాత్తదేహాయ విశుద్ధ జ్ఞానమూర్తయే సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః. మయేదం భగవన్ గోష్ఠ నాశాయ సారవాయుభిః చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా. త్వయేషానుగృహీతోస్మి ధ్వస్తస్తంభో వృధోద్యమః. ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః. శ్రీశుక ఉవాచ ఏవం సంకీర్తితః కృష్ణో మఘోనా భగవానముం మేఘగంభీరయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్. శ్రీభగవానువాచ మయా తే కారిమఘవన్ మఖభంగోనుగృహ్ణత మదనుస్మృతయే నిత్యం మత్తస్యేంద్రశ్రియాభృశం. మామైశ్వర్య శ్రీమధాంధో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్భ్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహం. గమ్యతాం శక్రభద్రం వః క్రియతాం మేనుశాసనం. స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వః స్తంభవర్జితైః. అధాః సురభిః కృష్ణం అభివంద్య మనస్విని స్వసంతానైరుపమంత్ర్య గోపరూపిణమీశ్వరం. సురభిరువాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాధామయమచ్యుత. త్వం నః పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయ భవగో విప్రదేవానాం ఏ చ సాధవః. అవునండి. మొదట్లో స్టార్టింగ్ లో 80 మార్క్స్ వేయించుకున్నారు, ఇప్పుడు ఏమైనా 100కి 100 వేయించుకుంటున్నారు. బాగా చదువుతున్నారు. నమస్కారం అండి. భార్గవి గారు. ఇంద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణానోదితా వయం అవతీర్ణోపి విశ్వాత్మన్ భూమేర్భారావనుత్తమే. శ్రీశుక ఉవాచ ఏవం కృష్ణముపామంత్ర్య సురభిపయసాత్మనః జలైరాకాశగంగాయా ఐరావతకరోద్ధృతైః. ఇంద్రసురర్షిభిః సాకం నోదితో దేవమాతృభిః అభ్యషించత దాశార్హం గోవింద ఇతి చాభ్యరాత్. మేడం గారు, ఈ 2 శ్లోకాల అర్థం చెప్పండి ఒకసారి. మళ్ళా చదవనా సార్? అర్థం చెప్పడానికి ప్రయత్నించండి. ఈ 2 శ్లోకాలకి అర్థం చెప్పడానికి ప్రయత్నించండి. ఏవం కృష్ణముపామంత్ర్య సురభిపయసాత్మనః జలైరాకాశగంగాయా ఐరావతకరోద్ధృతైః. చెప్పలేను సార్, చెప్పండి. నేను వినలేదు మీరు చెప్తున్నప్పుడు. నిన్న వినలేదా? వినలేదు సార్, నిన్న రాలేదు నేను క్లాస్ కి. సరే, చెప్పండి సార్, చెప్పండి సార్. ఈ విధంగా సురభి తన యొక్క అమృతం లాంటి పాలధారలతోనూ, అలాగే ఐరావతమేమో తన తొండంలోంచి ఆ దిగ్గజాల ద్వారా తీసుకొచ్చినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఆకాశ గంగా జలం, ఈ గంగా జలాలతోనూ అలాగే సురభి యొక్క చక్కటి కామధేవుని యొక్క క్షీరములతోనూ స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు.
అక్కడ గోవింద ఇది చాభ్యధాత్ అంటే గోవింద అనేటువంటి పేరుతో ఆయన్ని స్తుతిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత అండి 24. వెళ్ళిపోయాను సార్ నేను. సరే అది అది వింటానండి, మీ రికార్డు వింటాను సార్. ఓకే నాకు కుదరలేదు, రాలేకపోయాను. తత్ర గతాస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణాః జగుర్యుషో లోకమలాపహం హరేః సురాంగనాః ప్రన్నన్ ఋతుర్ముదాన్వితాః తం తుష్టుపుర్దేవ నికాయకేతవో హ్యవాకిరంశ్చాద్భుత పుష్పవృష్టిభిః లోకాః పరాం నిర్వృతిమాప్నువంశ్రయో గావస్తదా గామనయన్ పయోధృతాం నానారసాఘాః పరితో వృక్షా ఆసన్ మధుస్రవాః అకృష్టవచ్చోషధయో గిరయో బిభ్రదున్మణీన్ కృష్ణేభిషిక్త ఏతాని సత్వాని గురునందన నిర్వైరాణ్యభవం స్థాత క్రూరాణ్యపి నిసర్గతః ఇతి గోకులపతిం గోవిందమభీష్య సః అనుజ్ఞాతో యయో శక్రో వృతో దేవాధిభిర్దివం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే ఇంద్రస్తుతిర్నామ 27వ అధ్యాయః. ఇంకెవరన్నా ఉన్నారండి చదివేవాడిని? ఇంకొక 5 సార్ నేను ట్రై చేయొచ్చా సార్? తప్పకుండా చదవండి. అంటే నాకు పెద్ద చదవటం సరిగ్గా కాదు, ట్రై చేయనా సార్? చేయండి, చెప్పండి, నేను అందిస్తాను. ఈ శుక ఉవాచ నుంచి చదవమంటారా సార్? అవునండి. శ్రీ శుక ఉవాచ గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదావ్రజత్ కృష్ణం సురభిః శుక్ర ఏవ చ వివిక్త ఉపసంగమ్య వ్రీడితః కృతహేళనః పస్పర్శ పాదయోరేణం కిరీటేన కృష్ణస్యామిత తేజసః నష్టత్రిలోకేశమద ఇంద్ర ఆహ కృతాంజలిః. ఇంద్ర ఉవాచ విశుద్ధ సత్వం తవ ధామ శాంతం తపోమయం ధ్వస్తరజస్తమస్కం. కరెక్టేనా సార్? అది కరెక్ట్ అమ్మా. ఓకే. మాయా మాయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధః కుతో ను తద్దేవ. 3వ లైన్లో మాయామయోయం. ఓకే సార్. మాయామయోయం గుణ సంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధః కుతో ను తద్దేత్తవ ఈశ తత్కృతా లోభాదయో ఏ బుద్ధలింగ భావాః తథాపి దండం భగవాన్ బిభర్తి ధర్మస్య గుప్త్యై ఖల నిగ్రహాయ పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్త దండః హితాయ స్వేచ్ఛా తనుభిః సమీహసే మానం విధున్వన్ జగదీశమానినాం ఏ మద్విదాజ్ఞా జగదీశమానినః త్వాం వీక్ష్య కాలే భయమాశుతస్తన్మదన్ హిత్వార్యమార్గం ప్రభజంత్యః పస్మయ ఈహాఖలానామపి తేనుశాసనం సత్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తే విదుషః ప్రభావం క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశ మే సతి తవావతారో యమధోక్షజేహ స్వయం భరాణాం మురుభారజన్మనాం
కరెక్టే వచ్చిందా సార్ అది? కరెక్టే అమ్మా, కరెక్టే. చమూపతీనాం అభవాయ దేవ భవాయ యష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భవాయ యుష్మచ్చరణానువర్తినాం. ఓకే సార్. భవాయ యుష్మచ్చరణానువర్తినాం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః. చాలా సంతోషం. ఓం శాంతి శాంతి థ్యాంక్ యూ సార్. ప్రశ్న పర్వాలేదా సార్? బాగా చదివారమ్మా, చక్కగా చదవచ్చు. థ్యాంక్ యూ సార్. ప్రశ్న మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. సంతోషం. నమస్కారం.